మెదక్లో నిన్న గోవులను తరలిస్తుండగా గోరక్షణ సమితి వారిని అడ్డుకోవడం జరిగింది. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో మెదక్ అంతటా ఘర్షణలు చెలరేగాయి. ప్రైవేట్ ఆస్తులను కూడా ధ్వంసం చేయగా బీజేవైఎం బీజేపీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా బంద్ కి పిలుపునిచ్చారు. మెదక్ బంద్ విజయవంతంగా పూర్తి జరగగా బీజేపీ గోరక్షణ సమితిలోని 8 మందిని వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ సంఘటనపై మెదక్లోని నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, పంజా విజయ్ కుమార్ స్పందిస్తూ పోలీసులు తొందరగా రంగంలోకి దిగి ఉంటే ఇంతటి సమస్య వచ్చేది కాదని అన్నారు. ఈ సందర్భంగా మెదక్లోని పోలీస్ స్టేషన్లో ఐజీ రంగనాథ్ శాంతి సమావేశం నిర్వహించగా ప్రజాప్రతినిధులు, హిందూ ముస్లిం వర్గాల పెద్దలు, నాయకులు రాగా పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది. సంబంధం లేకుండా కూడా దీంట్లో నష్టపోయే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కొంతమంది వల్ల చేసిన అనాలోచిత చర్యల వల్ల జరుగుతుంది. ఈ జాతులు అంటే కౌన్సిలింగ్ గురించి మీరు చేస్తున్నారు, మంచిదే. అందరం ఏమంటాం, చట్టం ఉన్నది. ఇది ఏం చేయాలి, అన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పబ్లిక్ వచ్చి అట్లా ఎవరైనా హిందువులు కానీ నిన్న సాయంత్రం జరిగినటువంటి ఏదైతే ఘర్షణలను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి సంఘటన గత 20-30 ఏళ్ళ సందర్భాలు ఎప్పుడు కూడా ఇట్లాంటి సందర్భాలు జరగాలి. ఇక్కడ అంతా హిందూ ముస్లిం బాయ్ అనే రీతిలో మరి కలిసిమెలిసినటువంటి బతుకుతున్నటువంటి సందర్భాన మరి కొంతమంది మూకలు చేసినటువంటి ఉద్రేకమైనటువంటి మాటలతోటి ఇలా జరిగిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఎవరి మతాలను, ఆచార వ్యవహారాలను గౌరవించాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఇక్కడ చిన్న పోలీస్ వైఫల్యం కూడా కనబడతా ఉన్నది. ఎందుకంటే పోలీసుకు ముందే సమాచారం ఇచ్చినప్పుడు గోవధ చట్టం చేయకూడదు, అంటే గోవధ తప్ప మిగతా ప్రత్యామ్నాయం ఆ సమయంలో పోలీసులు ప్రేక్షపాత్ర వహించాల్సిన సమయం కాదు అది. వాళ్ళు అన్ని ముందుండి సమన్వయం చేసి ప్రజలందరినీ రెచ్చగొట్టే విధంగా కాకుండా భావోద్వేగాలకు పోకుండా అరికట్టాల్సినటువంటి పోలీసులు అది జరుగుతున్నటువంటి ప్రతి ఈవెంట్ను కూడా వీళ్ళు ఒక ప్రేక్షక పాత్రలాగా చూడడం వల్ల ఈరోజు అనేక మంది యువత గాయాల పాలయ్యారు. అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ముస్లిం సోదరులు కూడా గాయపడడం జరిగింది. ఒకటే ఇక్కడ మనము తీసుకోవాల్సిన విషయము ఏంటంటే, కోర్టు లా అండ్ ఆర్డర్ ప్రకారము గోరక్షణ చేయాలి, గోవులను వధించకూడదు. బక్రీద్ సందర్భంగా కావాలనంటే గొర్రెలను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.